వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ స్పాంజ్ దోశ. దానికోసం ముందుగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి కదా. ముందు రోజు నైట్ ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసుల రేషన్ రైస్ తీసుకున్నా అండి. రేషన్ బియ్యం, అవి 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను. దానికి 1/2 గ్లాస్ మినపప్పు, ఒక ఫుల్ గ్లాస్ అటుకులు తీసుకోవాలి. ముందుగా మినపప్పుని, బియ్యాన్ని కడుక్కోవాలి శుభ్రంగా. కడిగేసుకున్న తర్వాత 1 గ్లాస్ అటుకులు వేసుకున్నాను. ఇక్కడ మీకు రేషన్ రైస్ తీసుకుంటున్నారు కదండి, శుభ్రంగా వేరుకోండి. దాంట్లో ఏమన్నా మట్టి పిల్లలు అట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. సో నేను దాంట్లోకి ఒక ఫుల్ కప్పు పెరుగు తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే నేను కొలత తీసుకున్నాను అదే గ్లాస్తోని పెరుగు తీసుకున్నాను. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని దీన్ని కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి, కొంచెం లూజ్గా, మనం ఎట్లయితే దోశలకు నానబెట్టుకుంటామో అట్లనే దీంతో నానబెట్టుకోవాలి పెరుగుతోని. ఇదిగో నేను ఇంకొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను. ఇది ఓవర్ నైట్ అట్లా సోక్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ మూత పెట్టేసి నానబెట్టుకుంటాను. ఒకరోజు రాత్రంతా నానిపోవాలి. తెల్లవారుజామున మీరు మూత తీసి చూసేసరికి ఇలా నానిపోయి ఉబ్బి ఉంటుంది. మీరు ఎన్ని నీళ్లు వేసినా ఇలాగే వస్తుంది. ఒకసారి చూడండి, కావాలంటే మీరు కూడా ట్రై చేసి. అలానే మరీ ఎక్కువగా నీళ్లు పోసుకోకండి, మనం దోశలకి నానబెట్టినట్టుగా కాదండి. దీనికి కొంచెం తక్కువే నీళ్లు పోసుకోవాలి. మీకు చూపించాను కదా, అట్లా బియ్యం మునిగే వరకు కొంచెమే ఉంటే సరిపోతాయి. మరీ ఎక్కువగా నీళ్లు పోసుకుంటే నెక్స్ట్ రోజు మీరు పిండి బ్యాటర్ వేసుకునేటప్పుడు అనవసరంగా ఈ మజ్జిగ పడేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు సరిపడా వేసుకుంటే ఆ పెరుగు మజ్జిగ అంతా కలిపేసేసి మిక్సీ కొట్టుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ నీళ్ళేం పట్టవండి. ఒక 1/2 గ్లాసు, అంతే ఒక 1/4 గ్లాస్, అదే మన 1/2 గ్లాస్తోనే ఒక 1/2 గ్లాస్ వరకు పడతాయి అనుకుంటా. అంత వాటర్ వేసుకొని మిక్సీ కొట్టేసుకోండి. మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి, చూసారు కదా పిండి, దీంట్లో కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నాను నేను. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. 10 మినిట్స్ సరిపోతుందండి. ఆల్రెడీ రాత్రంతా నానిన పిండే కదా. దీంట్లోకి సోడా ఉప్పు వేసుకోండి. సోడా ఉప్పు లేదంటే మీ దగ్గర ఈనో ఉన్నా పర్లేదు, ఈనో వేసుకుంటే ఇంకా మంచిగా వస్తాయండి. అండ్ సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. సోడా ఉప్పు వేసుకుందే మాత్రం మీకు అవి పొంగవు, అట్లా ఫ్లాట్గా ఉండిపోతాయి. మీకు ఇంకా మంచిగా పొంగాలనంటే పిండి ఇంకా పొలవాలి, అప్పుడు పులిసిపోతుందండి, పొల్లగా ఉంటాయి దోశలు. మీరు తినగలరు అంటే ఇంకొంచెం పొలనిచ్చుకొని అలా వేసుకోండి. అలా కాదు, మీరు పిండి తీగా ఉన్నప్పుడే వేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇట్లా కొంచెం ఈనో కానీ, సోడా ఉప్పు అయితే ఒక 1/2 స్పూన్ వేసుకోండి, ఈనో అయితే 1 స్పూన్ వరకు వేసుకోండి. ఈనో వేసుకొని కలిపేసుకొని పిండిని రెడీ చేసుకోండి. మరీ విగరస్గా కలపొద్దండి, కొంచెం జెంటల్గా కలుపుకోండి. కలుపుకున్నాక ఇదిగోండి, పెనం వేడవ్వాలి, బాగా వేడవ్వాలి. పొగలు వచ్చేంత వరకు వేడైన తర్వాత దాని మీదకి వేసుకొని పిండి వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకోండి. అంటే రౌండ్గా ఇట్లా తిప్పుకోండి. మీరు ఒకవేళ తిప్పకపోతే మాత్రం మంచిగా పైకి పొంగినట్టుగా ఉంటుంది. కొంచెం అంత మందంగా ఇష్టపడిన వాళ్ళకైతే ఇట్లా ఒకసారి తిప్పితే సరిపోతుంది. మరి దోశలాగా స్ప్రెడ్ చేయవసరం లేదు, ఊరికే జస్ట్ అలా తిప్పితే సరిపోతుంది. తిప్పాక 1 నిమిషం అలాగే ఉంచి తర్వాత దాని మీద మూత పెట్టండి. ఆయిల్ వేయలేదండి నేను ఇంకా, చూసారు కదా, ఆయిల్ వేయకముందే అలా మూత పెట్టేసేసి అది కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది, దానిలోంచి వాటర్ డ్రాప్లెట్స్ కారి పెనం మీద పడుతూ ఉంటాయి, సౌండ్ వస్తూ ఉంటుంది. అలా సౌండ్ వచ్చే వరకు కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత దీని మీదకి ఆయిల్ వేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. మీరు పెనము వేడెక్కేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేయంగానే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దీని మీదకి నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సేపు వేగాలి. వేగిన తర్వాత దోశని ప్లేట్లోకి తీసుకోవటమే. చూసారు కదా ఎంత చక్కగా కన్నాలుగా వచ్చి పొంగిందో. ఇలాగే మీకు పొంగాలి అని అనుకుంటే మీరు ఈనో వేసుకోవద్దు, సోడా ఉప్పు ఏమీ వేసుకోవద్దు అని అనుకుంటే పిండిని మిక్సీ పట్టిన తర్వాత కూడా పొలవనివ్వండి. మిక్సీ పట్టిన తర్వాత కూడా మనం ఎట్లయితే ఇడ్లీ పిండి పొలవనిస్తామో అలా పొలవనిచ్చుకోండి. అలా పులిస్తే మీకు మనకు పుల్లట్లు అంటారు చూసారా, అలా పులిసిపోతుంది. బాగా పుల్లగా ఉంటాయి. మీరు తినగలరు అనుకుంటే అలా తినేసేయచ్చు. మీరు అలా తినలేను అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది దోశ. దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ టొమాటో చట్నీ, పల్లీ చట్నీతో తింటున్నాను. పల్లీ చట్నీ దీనికి బెస్ట్ కాంబినేషను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే దోశలో
నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేస్ట్ చేసేది ఉంటుంది. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఎంజాయ్ యువర్ మీల్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.